క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బాలయేసు దేవాలయం, ఫిరంగిపురం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ మాలపాటి ఫాతిమా మరెడ్డి గురువుగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రాపర్తి జోసఫ్ జోజి మాస్టర్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాపర్తి రాజేశ్వరి, లగిశెట్టి సాగర్, వనజ, గరికపాటి సన్ని, డాక్టర్ రజని, రెవరెండ్ ఫాదర్ ఆర్పివి ప్రసాద్, ఆర్ఏ ప్రవీణ్ కుమార్, దీప్తి, దివ్య, అక్షద, తన్సి, తరుణ్, నిఖిత, శ్రీజ సమర్పిస్తున్నారు. జి మధు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ గురుశ్రీ మాలపాటి ఫాతిమా మరెడ్డి గారి 31వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కృతజ్ఞత బలిపూజ మాలపాటి చిన్నపురెడ్డి రాజమ్మ, మాలపాటి జోజిరెడ్డి, ఫాతిమా రాణి, సంగీత్ రెడ్డి, సంగీతిక, మాలపాటి రాయపురెడ్డి, విజయరాణి, శ్రావణి, రాజేష్, పావని, జోజిరెడ్డి, రోహన్ రెడ్డి, రిషిత్ రెడ్డి, రియాన్షి రెడ్డి, కృత్విక్ రెడ్డి, కటకం భాస్కర్ రెడ్డి, మరియరాణి, సందేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాబత్తుల ఉషాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని చిన్నారావు, అను, అవినాష్, సుప్రియమణి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పరుగునరండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగునరండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుము దేవుని కుమారుని, ఆహ్వానింతుము దేవుని కుమారుని. రండి 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 దేవుని సన్నిధికి, దివ్య పెన్నిధికి. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చి పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించురా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో.
హృదయాలతో పాల్గొన ప్రార్థనలో. పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ప్రభు, నా మట్టుకు నేను నీకు అనుకూలమైన సమయమునే మనవి చేసుకుందును. నీవు మహాకరుణ కలవాడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. నమ్మదగిన నీవు నాకు రక్షణము దయచేయుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం 4వ తపస్కాల ఆదివారములో బుధవారం రోజున ఈరోజు చేసుకున్నటువంటి ఈ దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభువు మరియు దేవుని మధ్య ఉన్నటువంటి ఐక్యతను గురించి ఈరోజు సువిశేష పట్టణంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఐక్యత మన జీవితాల్లో కూడా, మరి క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ ఉన్నటువంటి మనము కూడా దేవునితో ఐక్యత చెందాలి అని, క్రీస్తు ప్రభువుని అనుసరించాలని మరి ఈరోజు పట్టణాలు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు క్రీస్తు ప్రభువు మన కష్టకాలంలో మనందరికీ కూడా తోడు నీడుగా ఉంటానని, మన బాధలలో తాను తోడుగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా కానీ తాను తన చేయూతనిస్తానని చెప్పి మొదటి పట్టణంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆదరణ ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటాయని సెలవిస్తూ మనందరినీ కూడా దేవుడు అడిగేటటువంటి ఒకే ఒక మాట, తన యొక్క అడుగుజాడలలో నడుస్తూ దేవుని యొక్క కృపను దయను నిండుగా మెండుగా పొందుకోవాలని ఈరోజు తెలియనటువంటి శ్రీ సభ మనందరినీ కూడా ఈ యొక్క పట్టణాల ద్వారా అర్థిస్తూ ఉంది, వేడుకుంటూ ఉంది. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు నాతో పాటు మీరు కూడా ఈ యొక్క బలి పూజలో పాల్గొంటూ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలని, మనం చేసినటువంటి పాపాలు ఆ దేవాది దేవుడు క్షమించి తనలో ఐక్యమయ్యే భాగ్యాన్ని మనకు దేవుడు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవల్లని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సజ్జనులకు వారి సత్క్రియలకు తగిన బహుమతిని దయచేయు దేవుడవు. పశ్చాత్తాపపడు పాపాత్ములకు క్షమాభిక్షను పెట్టువాడువు కూడా నీవే. కనుక పాపములను ఒప్పుకొనుచు నీ సమక్షములో నిలిచి ఉన్న మమ్ము కరుణతో చూచి మా పాప పరిహారమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును. బీడుపడి ఉన్న గడ్డ మీద నీకు మరల పునరావాసము కల్పింతును. మొదటి పఠనము ఏషియా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు: నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును. నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును. నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును. ఇప్పుడు బీడుపడి ఉన్న నేల మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును. చీకటిలో ఉన్నవారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందవలె మార్గము ప్రక్కన మేయుదురు. కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పులు కలుగవు. సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనరుగల వాడే వారిని నడిపించును. ఆయన వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గము వేయుదును. రాజపదమును సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు. కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు. మరికొందరు సీనీము నుండి వత్తురు. ఆకాశమా, ఆనందనాదము చేయుము. భూమి సంతసింపుము. పర్వతములారా, సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన పసికందును మర్చిపోవునా? తన ప్రేమన పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రము నిన్ను మరువను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభువు ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రేమాపూర్ణితుడు, కరుణానిధి. కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాదు. కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణి కోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్దానములు నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదుములెల్లా దయతో కూడియుండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయి వారికి దాపులోనే ఉండును. అందరూ ప్రభువు
ప్రభువు ప్రేమపూరితుడు, ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. నేను పిలిస్తే పరుగున విచ్చిస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడుస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చిస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 నుంచి 30 వరకు. యేసు యూదులతో, నా తండ్రి ఇప్పటికి పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పాను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏమీ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములు చేయుటను ఆయన చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవనికి తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును వినును. ఆ సమయము వచ్చుచున్నది, అది వచ్చి ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండినట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయన తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. నా అంతటా
నేనే ఏమియూ చేయజాలను. నేను వినున్నట్లు తీర్పు చేసేదను, నా తీర్పు న్యాయమైనది. ఏలైనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగొరుదును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి. మొదటి పట్టణంలో ప్రభువైనటువంటి యావే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను గూర్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను కరుణించి సమయం వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు దినం వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షించును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడైనటువంటి యావే నీ మొరను ఆలకిస్తాడు అని చెబుతూ ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు అని చెబుతూ ఉన్నాడు, నిన్ను దీవిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆలకించాలి. ఇది స్వయంగా దేవాతి దేవుడు మనందరితో మాట్లాడేటటువంటి మాటలు. నీకు ఆకలి దప్పులు కలగవు అని చెబుతూ ఉన్నాడు. సూర్యతాపము వారికి బాధింపదు అని చెబుతూ ఉన్నాడు. వారి మీద దేవుడు మంచిని కురిపించును అని చెబుతూ ఉన్నాడు. వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోబడును అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆనాడు ఆ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ యెషయా ప్రవక్త ద్వారా వారికి ఈ వాగ్దానాన్ని, ఈ వాక్య వాగ్దానాన్ని దైవ ప్రజలతో చెబుతూ ఉన్నాడు. మరి ఈరోజు అవే మాటలు, అదే వాక్కు మనకు కూడా వర్తిస్తూ ఉంది. కానీ మనం ఏం చేయాలంటే ఆ యొక్క దేవాతి దేవుని యొక్క వాక్కుకు మనం శ్రద్ధ వహించాలి, ఆ వాక్కును ఆలకించాలి, ఆ వాక్కు ప్రకారం మనం జీవించాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం ఆలోచించినట్లయితే ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో దేవుడు మన యొక్క మొరను ఆలకించట్లేదేమో, దేవుడు మన మాటను పెడచవన పెడుతూ ఉన్నాడేమో, దేవుడు మనల్ని విస్మరిస్తూ ఉన్నాడేమో అని చెప్పి ఎన్నోసార్లు మనం దేవుని నుంచి వైదొలిగిపోయినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీవు మరిచినా కానీ దేవుడు నిన్ను మరువడు అనేటటువంటి వాక్యాన్ని ఈరోజు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఏ మాట అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరిచిపోవునా, తన ప్రేవున పుట్టిన బిడ్డను జారుచూపక ఉండునా అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఏ విధముగా అయితే తల్లి తన కుమారుని మరిచిపోకుండా తనకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉందో, అలాగే ప్రభువైనటువంటి దేవుడు కూడా మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని మనకి ఈరోజు మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆ తల్లి మరిచినా కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను ఎడబాయను అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేయడం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ఒక గొప్ప కరుణ దయ మన మీద చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు, మరి మనమంతా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇక్కడ దేవుని కోరుకునేది ఏమిటంటే, ఈ యొక్క తపస్సు కాలంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు, మనం నడిపిస్తూ ఉంటాడు, మన కష్టకాలంలో నీతోనూ నాతోనూ ఉంటాడు అని చెప్పి ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే, నీ నుండి నా నుండి కూడా ఈ తపస్సు కాలంలో నిన్ను నువ్వు మార్చుకొని, నీ పాపం నుండి నిన్ను మార్చుకొని
తన వద్దకు రమ్మంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు క్రీస్తు ప్రభు తన మాటలతో చెప్పేటటువంటి మాటలు ఒక్కసారి మనం ఆలకించినట్లయితే ఏమని చెబుతూ ఉన్నాడంటే, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏమీ చేయజాలడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. క్రీస్తు ప్రభు ఈ లోకంలో చేసేటటువంటి పరిచర్య కానీ, క్రీస్తు ప్రభువు చేసేటటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి పనులు కానీ, క్రీస్తు ప్రభువు చేసేటటువంటి ఆ అద్భుత కార్యాలు కానీ ప్రతిదీ కూడా దేవుని యొక్క సంకల్పితం. దేవుని యొక్క సంకల్పం ద్వారానే జరుగుతూ ఉంది, క్రీస్తు ప్రభువు ద్వారా. అంటే క్రీస్తు ప్రభువు తండ్రి యొక్క మాటను శిరసా వహించి తన చిత్త ప్రకారం ఈ లోకంలో ఏ తండ్రి ఏ పనైతే చేయదలిచాడో ఆ పనిని తన కుమారుని ద్వారా సంపూర్ణంగా చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ముందుగా నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా, అంటే ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, తండ్రి కుమారుని మధ్య ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి బంధం లేకపోతే ఐక్యతను గురించి మనం ఒక్కసారి చూసుకోవాలి. మరి తండ్రి కుమారుని మధ్య ఉన్నటువంటి ఈ ఐక్యతను మనకు చూపిస్తూ, నీవు నేను కూడా మరి తండ్రి యందు పరిపూర్ణమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి మనం కూడా ఐక్యత కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, స్నేహం కలిగి జీవించాలి, ఒక మంచి మనిషిగా జీవించాలి, ఎలాంటి చెడులకు లోను కాకుండా దేవునితో సఖ్యపడి జీవించాలి. అదే ఇక్కడ మరి క్రీస్తు ప్రభు తండ్రి దేవుని మధ్య ఉన్నటువంటి బంధం. ఆ బంధాన్ని ఇక్కడ మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి పరిసయ్యులు క్రీస్తు ప్రభువుని ఇంకా కష్టపెట్టాలని చెప్పి, తన మరణానికి దారితీయాలని చెప్పి ఎన్ని ఆలోచించినా కానీ వారి చట్టాలను వారి విధులను అధిగమించి దేవుని యొక్క చట్టాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. దేవుడు తాను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా తూచా తప్పకుండా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఒక గొప్ప భగవంతుడుగా ఈరోజు మన మధ్య ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఇంకొక మాట మనం ఆలోచించాలి. తండ్రి కుమారుణ్ణి ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారునికి చూపును. ఇక్కడ క్రీస్తు ప్రభు తనంతట తాను ఏం చేస్తూ ఉన్నాడంటే, తండ్రి కుమారుడు ప్రేమిస్తాడంట. తండ్రి కుమారుడు ప్రేమిస్తాడు, తాను చేయు ప్రతి దానిని కుమారునికి చూపును. ఇక్కడ ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని క్రీస్తు ప్రభువు పరిసయ్యులతోనూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనూ మాట్లాడినప్పుడు దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క సత్యాన్ని విస్మరించారు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, విశ్రాంతి దినాన్న క్రీస్తు ప్రభు చేసినటువంటి ఈ అద్భుత కార్యాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం అనేది ప్రజలకు ఇవ్వబడింది. ఎందుకంటే ఇక్కడ పరిసయ్యులు ఆదివారం నాడు లేకపోతే సబాతు దినమున ఎలాంటి పని చేయకూడదు, ఎలాంటి ఏ కార్యము కూడా తలపెట్టకూడదు. ఆ రోజు దేవాతి దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. అది నిజమే, గణపరచాలి. కానీ ఈ ఆదివారం రోజున, ఈ పవిత్రమైనటువంటి రోజున, ఉదాహరణకు మనం మాట్లాడుకుందాం, ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడు అనుకుందాం. మరి నీవు కానీ నేను కానీ ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు, అరే ఇది ఆదివారము, విశ్రాంతి దినము, మనం ఏ పని చేయకూడదు, ఏ సహాయం చేయకూడదు అని చెప్పేసి మనం ఆ వ్యక్తిని ఆడు చస్తే చచ్చాడులే అని చెప్పేసి వదిలేస్తామా?
ఈ ఆదివారం అనేది ఒక పవిత్రమైనటువంటి రోజు. నేను చెప్పేది ఏంటంటే, ఈ పవిత్రమైన రోజున నీవు మంచి కార్యం తలపెడితే అది ఒక పవిత్రమైనటువంటి కార్యమే, దేవునికి పవిత్రమైనటువంటి కార్యం. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిండుగా మెండుగా. ఎందుకంటే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, పరిసయ్యులు దేవుని యొక్క చట్టాన్ని యథావిధిగా చూశారే తప్ప దానిలో ఉన్నటువంటి నిగూఢతను, దానిలో ఉన్నటువంటి దానిలో దాగి ఉన్నటువంటి రహస్యాన్ని ఎవరు గమనించలా. దేవుడు ఆదివారాన్ని లేకపోతే సబాతు దినాన్ని, ఆ రోజుని పవిత్రపరిచాడు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి రోజున పవిత్రమైనటువంటి కార్యాలు చేయడంలో తప్పు లేదు. ఒకవేళ ఆ చనిపోయేటటువంటి వ్యక్తిని ఆ చస్తే చచ్చాడులే అని చెప్పేసి వదిలేస్తే నీవు నేను కూడా పాపం చేసినట్లే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెప్పేటటువంటి ఈ మాటలు, తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారునికి చూపును. అందుకనే దేవుడు ఈరోజు ఒక వ్యక్తికి స్వస్థతను ఇస్తూ ఉన్నాడంటే ఇది తండ్రి చిత్తం. అందుకనే స్వయంగా క్రీస్తు ప్రభువే, నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నా అంతటా నేను చేయటం లేదు, కానీ తండ్రి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ పని నేను ఈ లోకంలో నెరవేర్చడానికి వచ్చాను. అదే ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ సువిశేష పట్టణం అంతా మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుడు చెప్పేది, క్రీస్తు ప్రభు చెప్పేది తండ్రి గురించి. తండ్రి క్రీస్తు ప్రభువుకి అధికారాన్ని ఇచ్చాడు. అసలు ఈ లోకానికి క్రీస్తు ప్రభువు వచ్చిందే మనల్ని రక్షించడానికి. ఈ లోకానికి క్రీస్తు ప్రభువు వచ్చిందే మన పాపముల నుంచి మనల్ని రక్షించి దేవునిలో తన సంపూర్ణతలో మనల్ని ఐక్యం చేయడానికి. ఈ సంపూర్ణత అనేది మనం కోల్పోయాం కాబట్టి ఈ కోల్పోయినటువంటి జీవితాన్ని క్రీస్తు ప్రభువు సంపూర్ణంగా గావించి మనల్ని కూడా దేవునిలో ఒక్కనిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అది మనందరం కూడా మర్చిపోతాం. ప్రతి ఆదివారం గుడికి వస్తాం, ప్రతిరోజు గుడికి వస్తాం, దేవుని వాక్యాన్ని మనం వింటాం. కానీ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేవుడు ఈ కార్యాలను ఎందుకు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఎందుకు మన కోసం, క్రీస్తు ప్రభు ఎందుకు మన కోసం మరణించాడు, క్రీస్తు ప్రభు ఎందుకు 3వ రోజున పునరుత్థానమయ్యాడు, ఇవన్నీ మనం ప్రతిసారి వింటూ ఉన్నాం. కానీ మనలో ఎలాంటి మార్పు లేదు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరుల, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నిత్య జీవం అనే దాన్ని మనకు ఇవ్వడానికి క్రీస్తు ప్రభు తనను తాను సిలువ మీద మరణం కూడా పొందాడు. నిత్య జీవం అంటే దేవుడు ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో, క్రీస్తు ప్రభు ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో, ఆ పరిపూర్ణతను నీకు నాకు కూడా ఇవ్వడానికి క్రీస్తు ప్రభు ఆఖరికి తన మరణాన్ని కూడా మన కోసం త్యాగం చేయడం జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, మరి గమనించాలి, రేపు నీవు నేను కూడా దేవునిలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క సంపూర్ణతలో ఐక్యమవ్వాలంటే గనక ఖచ్చితంగా మనము క్రీస్తు ప్రభువును దాటి వెళ్ళాలి. ఎందుకంటే తీర్పరి క్రీస్తు ప్రభు, మనకు తీర్పునిచ్చేది క్రీస్తు ప్రభు. ఆ అధికారాన్ని దేవుడు స్వయంగా తన కుమారునికి ఇచ్చాడు. కనుక మనము తండ్రి దేవుని ఏ విధంగా విశ్వసిస్తూ ఉన్నామో క్రీస్తు ప్రభువుని విశ్వసించాలి. ఒకవేళ క్రీస్తు ప్రభువుని విశ్వసించలేనప్పుడు తండ్రి దేవుని కూడా మనం విశ్వసించలేము. ఈ యొక్క ప్రసంగాన్ని ముగించే ముందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, మీకు ఒక మాట చెప్పాలి. ఒక్కొక్కసారి మనం క్రీస్తు ప్రభువు కానీ యావే దేవుడు కానీ మనల్ని పక్కన పెట్టేశాడు, లేకపోతే మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆలోచిస్తాం. మనందరికీ కూడా తెలుసు, పలిగిపోయినటువంటి కుండ లేకపోతే పగిలిపోయినటువంటి కుండ మనం ఏం చేస్తాం, పక్కన పడేస్తాం. పగిలిపోయినటువంటి కుండను మనం పక్కన పడేస్తాం. కానీ ఒక కుమ్మరి అంటే మనం సహజంగా చేసేటటువంటి ఏదైనా పగిలిపోతే గనక అది పక్కన పడేస్తాం. కానీ
కుమ్మరి ఏం చేస్తాడంటే తన చేతులతో ఆ పగిలిపోయినటువంటి కుండను తీసుకొని దానిని బాగు చేస్తాడనమాట. దానికి కావలసినటువంటి పదార్థాలను యాడ్ చేసి ఆ కుండకి కావలసినటువంటి రూపురేఖలను అమర్చి మళ్ళీ ఒక అందమైనటువంటి సంపూర్ణమైనటువంటి లేకపోతే మళ్ళీ వాడుకోవడానికి కావలసినటువంటి ఒక కుండగా ఒక రూపాన్ని దానికి దయచేస్తాడు. అలాగే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ కుమ్మరి యొక్క చేతులు ఏ విధంగా ఆ పగిలిపోయిన కుండను మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడిందో ఆ కుమ్మరి చేత, దేవుని యొక్క చేతులు కూడా నలుగుపోయినటువంటి మన జీవితాలను, పగిలిపోయినటువంటి మన జీవితాలను, ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలను మళ్ళీ తిరిగి మనల్ని నిర్మిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క దయతో పునీత ఫ్రాన్సిస్ గారు కూడా చెప్పారు, దేవుని దయ ముందు నీ పాపములు ఎంతటివి, దేవుని దయ ముందు నీ తప్పులు ఎంతటివి. అందుకనే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, నీ పాపాలు చాలా చిన్నవి. కానీ ఇవన్నీ తెలుసుకొని దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నించాలి. ఏదో మనం బైబిల్ చదివాము, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము, అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు. కానీ దేవుని వాక్యం నా జీవితంలో ఏ విధంగా సహకరిస్తూ ఉంది, ఏ విధంగా పనిచేస్తూ ఉంది, నేను దేవుని వాక్యానికి ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను, ఆ నిత్య జీవపు వాక్కును నేను నా జీవితంలో తీసుకొని దేవుడు నా నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడో అది దేవునికి ఇస్తూ ఉన్నామా? దేవుడు ప్రతి కార్యము, ప్రతి అద్భుతము మన జీవితంలో ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు. కానీ మనం విశ్వసించలేకపోతూ ఉన్నాం. నీవు తండ్రి దేవుణ్ణి విశ్వసించినట్లే నీ దేవుని కుమారుని కూడా విశ్వసించాలి. దేవుని కుమారుని విశ్వసించి తండ్రి కుమారుని విశ్వసించకపోతే, ఆ తండ్రి దేవుణ్ణి విశ్వసించకపోతే దాంట్లో ఎలాంటి అర్థం లేదు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు, అందుకనే పిత, పుత్ర, పవిత్రాత్మను ఎప్పుడూ కూడా మనం విశ్వసించాలి. ఎందుకంటే ఈ త్రిమూర్తులే ఇది నడిపించేటటువంటి దైవం, మనల్ని ప్రేమించేటటువంటి కరుణ. ఇవి మన మనస్సులో ఉంచుకొని ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ యొక్క దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి, ఆ యొక్క దేవాతి దేవుణ్ణి గణపరచడానికి మనం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుంటూ మనకు కావలసినటువంటి దైవ వరప్రసాదాలు దేవుడు ఎల్లప్పుడూ కూడా నిండుగా మెండుగా ఇవ్వాలని, మన జీవితాలు మనం మార్చుకొని దేవునిలో సంపూర్ణంగా మన జీవితాన్ని దేవునికి అర్పించడానికి మనం దోహదపడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా కోరిక ఇవ్వాలని ఉంది, మధుర కానుక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది, మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక ఏమివ్వగలను నా హృదయముగాక, ఏమేచి పూజించు నా ప్రియ జనక. ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది, మధుర కానుక. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, నాలుగు ఫలములు పండి మహిమను చూపించినావు. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, నాలుగు ఫలములు పండి మహిమను చూపించినావు. ప్రజ్వలించే జ్యోతిని పగటిగా చేసావు,
కొసగినావు, విశ్రాంతి కొసగినావు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కనికరించి ఈ దివ్య బలి ప్రభావము ద్వారా పూర్వ పాపపు స్థితి నుండి మమ్ము తొలగింపుము. మాలో నూతన జీవనమును రక్షణ అనుగ్రహమును అధికము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున ఆగణిత దూతలతో నేకమై మేము స్తుతిగానములతో నిన్ను గణపరుచున్నట్లు ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కరుణ తెలియగు మరీ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నిండు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంత ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. మానవ జీవన మూలాధారం, మానవ జీవన మూలాధారం. ముదముతలో కనరండి, ముదముతలో కనరారండి. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్య
రాజ్యము వారిది, శోకాతులు ధన్యులు, ఓదార్చబడిన వారు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది, శోకాత్ములు ధన్యులు, ఓదార్చబడిన వారు. వినయాత్ములు ధన్యులు, ఓ మండల మండల వారిది, వినయాత్ములు ధన్యులు, ఓ మండల మండల వారిది అని పలికిన యేసుని ముఖముదైన లోకనరారండి, లోకనరారండి. సజీవ యేసుని దేహం, పావన యేసుని రుధిరం, సజీవ యేసుని దేహం, పావన యేసుని రుధిరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ఔషధముగా నీవు మాకు ప్రసాదించు ఈ స్వర్గీయ వరములు, వాటిని స్వీకరించు మాకు తీర్పుగాను దండనగాను రూపొందక మాకు సంపూర్ణ రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా.